హాయ్ అండి, నమస్తే. నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలినీస్ హర్విల్లు. ఈ రోజు వీడియోలో ఫిష్ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. జనరల్గా చేపల వేపుడు చేస్తున్నప్పుడు తక్కువ నూనె వాడి చేపలు ఫ్రై చేస్తే ఈ చేప ముక్కలు అన్నవి ప్యాన్కి స్టిక్ అయిపోతూ ఉంటాయి. పొడి డీప్ ఫ్రై చేయడం కోసం కొంచెం ఆయిల్ ఎక్కువ వాడితే ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ చేప ముక్కల్ని వేయించేటప్పుడు మసాలా అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోయి మసాలా అన్నది చేప ముక్కలకి అస్సలు పట్టదు. ఇక ఫిష్ ఫ్రై టేస్ట్ ఏముంటుంది చెప్పండి. అలా కాకుండా నేను చెప్పే టిప్స్ని యూస్ చేస్తూ కనుక చేస్తే ఈ ఫిష్ ఫ్రైని తక్కువ ఆయిల్ యూస్ చేస్తూ 1 కేజీ ఫిష్ పీసెస్ని హ్యాపీగా ఫ్రై చేసేసుకోవచ్చు. అది కూడా క్రిస్పీగా చేసుకోవచ్చండి. ఈ ఫిష్ ఫ్రైకి మనం యూస్ చేసే మసాలా చాలా చాలా బాగుంటుందండి. వన్స్ ఇలా మీరు ఫిష్ ఫ్రైని ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఇంకెక్కడ తిన్నా కూడా మీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది దొరకదు, అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఈ ఫిష్ ఫ్రై కోసం నేను ఇక్కడ 1 కేజీ దాకా చేప ముక్కల్ని తీసుకున్నానండి. టోటల్గా 6 పీసెస్ వచ్చాయన్నమాట. పెద్ద సైజ్ చేప ముక్కలు తీసుకున్నాను కాబట్టి 1 కేజీకి 6 పీసెస్ వచ్చాయి. ఈ చేప ముక్కల్ని కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి బాగా వాష్ చేసేసుకోండి. ఫ్రెష్గా ఉండే లైవ్ ఫిష్ని తీసుకుంటే చేపల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా ఫిష్ ఫ్రై కోసం మీరు చేప ముక్కల్ని కట్ చేయించేటప్పుడు వీటి థిక్నెస్ కొంచెం మీడియంగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మసాలా చేప ముక్కలు లోపల వరకు వెళ్ళి ఫిష్ ఫ్రై టేస్టీగా ఉంటుంది. ఈ చేప ముక్కలకి సరిపోయిన మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారము, 1 స్పూన్ సాల్ట్, 1/2 చెంచా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఒక అరబద్ద నిమ్మరసాన్ని ఇందులో పిండేసుకోవాలి. ఇందులో కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల మసాలా అంతా కూడా ఫిష్కి బాగా పడుతుంది అండ్ పైన లైట్గా క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో కార్న్ ఫ్లోర్ అనేది ఫిష్ ఫ్రైకి బైండింగ్గా హెల్ప్ అవుతుంది. ఇందులో కొద్దిగా నీళ్లు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మసాలా పేస్ట్ థిక్నెస్ అనేది ఈ వీడియో క్లిప్లో కనిపిస్తున్న విధంగా ఉండాలి. ఒకసారి ఈ మసాలాని టేస్ట్ చూసుకొని కారం సరిపోకపోయినా లేదా సాల్ట్ సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫిష్ ఫ్రై మసాలాని అంతా కూడా చేప ముక్కలకి బాగా పట్టించాలండి. అన్ని వైపులా కూడా లోపల వైపు, పైన, చుట్టూరా అంతా కూడా బాగా అప్లై చేయండి. ఈ చేప ముక్కలకి మసాలాని అంతా పట్టించిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ పాటు ఉంచి తర్వాత ఫ్రై చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. ఉరామరిగ్గా ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది. ఈ ఆయిల్ సరిపోతుందండి ఈ చేపలు వేయించేదానికి. అన్ని ముక్కలను కూడా మనం ఈ ఆయిల్లోనే వేయించేసుకోవచ్చు. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి ప్యాన్కి ఎన్ని పడతాయో అన్ని చేప ముక్కల్ని వేసుకోండి. 3 లేదా 4 చేప ముక్కల్ని వేసి ఫ్రై చేయండి. ఈ చేప ముక్కలు అన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని పెంచేస్తే పైన వేగుతుంది కానీ లోపల పచ్చిగా ఉండిపోతుందండి. అండ్ లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఫిష్ ఫ్రై వేగడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ మధ్యలో గ్యాప్ ఇస్తూ అన్నీ ఈవెన్గా బాగా వేగేంత వరకు కూడా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫిష్ పీసెస్ని టర్న్ చేస్తున్నప్పుడు ఇటువంటి అట్లకాడను వాడడం వల్ల విరిగిపోకుండా ఉంటాయి. ఈ పీసెస్ని వెంటనే తిప్పేయకుండా కొద్దిగా వేగేంత వరకు గ్యాప్ ఇస్తూ తిప్పండి. ఇలా మనం క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఈవెన్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫిష్ పీసెస్ ఫ్రై అయ్యాక టిష్యూ మీద వేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఆ టిష్యూ పీల్చేస్తుంది. ఈ చేప ముక్కలు అన్నింటినీ వేయించేసుకున్నాక అదే నూనెలో కొంచెం కరివేపాకు వేయించుకుంటే ఈ ఫ్లేవర్ అనేది చేపల ముక్కలకి చాలా చాలా బాగుంటుంది. చాలా తక్కువ నూనెలో ప్యాన్కి స్టిక్ అయిపోకుండా మసాలా విడిపోకుండా టేస్టీగా ఫిష్ ఫ్రైని చేసేసుకోవచ్చండి. సో ఈ ప్రాసెస్లో ఈ మసాలాతో నేను చెప్పిన టిప్స్తో ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందన్నది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం శాలినీస్ హర్విల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.